హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యూడ్ తర్మా. ఈరోజు మనం సొగస్యూడ్ తర్మాలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఆల్ వెరైటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ సారీస్ టోటల్. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దామా? ఫస్ట్ వచ్చేసి ఇది మనకి జూట్ సిల్క్, మిల్కీ వైట్ కలర్. పళ్ళు పాట వచ్చేసరికి మనకి ఏంటంటే జస్ట్ గ్రే కలర్ కాంబినేషన్ రా సిల్క్ తీసుకొని మొత్తం స్టెమ్ లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రే కలర్తో ఇచ్చారు. దానికి అవుట్లైన్ లుక్ వచ్చేసి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఫ్లవర్స్ వచ్చేసరికి పింక్ కలర్ ఫ్లవర్స్ రా సిల్క్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్. బడ్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లూ కలర్ ఇచ్చారు, అవుట్లైన్ పింక్ ఇచ్చారు. ఈ 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అనేవి మనకి పళ్ళు పాట మొత్తం ఉంటాయి. అక్కడక్కడ మనకి వచ్చేసి ప్యారెట్స్ ఇచ్చారనమాట. ఆ ప్యారెట్స్ కూడా మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ప్యారెట్స్ ఇచ్చారు. దానికి అవుట్లైన్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్తో అవుట్లైన్ ఇచ్చారు. ఇది మనకి ఒక 1/2 మీటర్ దాకా పళ్ళు తీసుకున్నారు. అంటే కార్నర్స్ 2 కార్నర్స్ లో మనకి బంచెస్ లాగా ఒక 2 బంచెస్ ఇచ్చారండి. సేమ్ బంచెస్ వస్తాయి పళ్ళులో. బోర్డర్స్ చూసినట్లయితే పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి పైపింగ్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి బ్లాక్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ తో బెనారస్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మొత్తం కూడా మనకి బ్లాక్ రా సిల్క్ తీసుకొని దాని మీద ఒక డైమండ్ షేప్ లో మొత్తం కూడా మనకి ఒక ఫ్లవర్ లుక్ ఉండేటట్లు థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ప్యారెట్స్ అనమాట. మనం పళ్ళులో ఏవైతే ప్యారెట్స్ చూసామో అవి మనకి ఇక్కడ 3 కలర్ కాంబినేషన్ లో ప్యారెట్స్ ఇచ్చారు. ఒకటి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్, వింగ్స్ మొత్తం కూడా అవుట్లైన్ లుక్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే బ్రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఒకటి ఇచ్చారు, పింక్ కలర్ ఇచ్చారు. ఈ 3 కలర్ కాంబినేషన్ మొత్తం మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. అంటే ప్యారెట్ డిజైన్ లోపల వచ్చేసి మనకి మొత్తం కూడా 3 కలర్స్ తీసుకున్నారు. అవుట్లైన్ లుక్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ వస్తుంది. ఓకే, సేమ్ కలర్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. 1 సైడ్ బోర్డర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ శారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2350. నెక్స్ట్ శారీ వచ్చేసి డిజైనర్ శారీ. ఓకే, లంగా ఓని టైప్. పళ్ళు చూసినట్లయితే పళ్ళు మొత్తం కూడా మనకి 3 షేడ్స్ ఇచ్చారనమాట. పైన వచ్చేసి గ్రీన్ కలర్, మిడిల్ లో కొంచెం క్రీమ్, మళ్ళీ గ్రీన్ కలర్ ఇచ్చారు. మనకి షేడెడ్ వచ్చేసరికి లైన్స్ వచ్చి మనకి కొంచెం బ్లాకిష్ లైన్స్ ఉంటాయన్నమాట గ్రీన్ కలర్ మీద. బోర్డర్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్, బ్లాక్ కలర్ చెంకీతో సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ గ్రీన్ కలర్ షేడెడ్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో అది మనకి 2.5 మీటర్ వరకు వస్తుంది. ఓన్లీ అంటే లంగా ఓని స్టైల్ వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత మనకి లేస్ నెట్ అన్నమాట. ఇది ఫాలింగ్ ఉంటుంది. మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి లేస్ టైప్ లో ఫ్లవర్స్ ఇచ్చారు. 0 నెట్ మీద మనకి ఎంబోజ్ ఉండేటటువంటి ఫ్లవర్స్. అంటే మెటీరియల్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ మెటీరియల్, లేస్ వర్క్ మెటీరియల్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే బాటిల్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ జార్జెట్ మెటీరియల్. బోర్డర్స్ వచ్చేసి మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా సేమ్ బోర్డర్స్ కంటిన్యూ. సీక్వెన్స్ వర్క్, బ్లాక్ కలర్ సీక్వెన్స్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ కంటిన్యూ అవుతుంది. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ సారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. అంటే పైపింగ్ ఏదైతే మనకి బాటిల్ గ్రీన్ ఉంటుందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బోర్డర్ లో 2 సైడ్స్ ఏదైతే మనకి డిజైన్ ఇచ్చారో చిన్న అంటే బ్లాక్ కలర్ తో చిన్న బోర్డర్ లాగా ఆ కలర్ మెటీరియలే సేమ్ మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకుని బోర్డర్ మాత్రం సీక్వెన్స్ వర్క్ బోర్డరే కంటిన్యూ చేశారు. సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2500. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ సారీ కూడా మనకి డిజైనర్ సారీ, బ్లాక్. ఓకే, ఇది మనకి షిఫాన్ మెటీరియల్ అన్నమాట. ఇప్పుడు మనం జార్జెట్ చూసాం ఇందాక. ఇది వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్ వస్తుంది. ఓకే, పైన బోర్డర్ చూసినట్లయితే మనకి లేస్ వర్క్ తో, కాపర్ కలర్ లేస్ వర్క్ తో మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి క్రీమ్ కలర్ జూట్ తో మనకి ఒక బోర్డర్ ఉంటుంది. బ్లాక్ రా సిల్క్ మీద మనకి ఫ్లవర్ అంతా అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చి మిడిల్ లో మాత్రం మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ కలర్ తీసుకున్నారు. ఇది మనకి బోర్డర్ శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ పైన షోల్డర్ పార్ట్ లో ఈ బోర్డర్ కి కింద వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక ఫ్లవర్ బోర్డర్ తీసుకున్నారు. మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, ఇక్కడ ఏదైతే మనం క్రీమ్ కలర్ యూస్ చేసామో అదే క్రీమ్ కలర్ సిల్క్ థ్రెడ్ వర్క్ తో మొత్తం కూడా మనకి ఒక ఫ్లవర్ అవుట్ లోపలంతా కూడా గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఇది మనకు ఒక ట్రీ లాగా, టర్నింగ్ క్రీపర్ లాగా బోర్డర్ కి టచ్ చేసుకుంటూ ఇచ్చారన్నమాట.
ఇదే బోర్డర్ మనకి శారీకి కింద కూడా కంటిన్యూ అవుతుంది, అంటే బోర్డర్స్ కి టచ్ చేస్తూ 2 సైడ్స్ మాత్రమే ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. మనం కాంట్రాస్ట్ గా కావాలంటే క్రీమ్ కలర్ రా సిల్క్ ఏదైనా వేసుకున్నా కూడా, లేకపోతే సేమ్ ఇదే మెటీరియల్ కి మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ కలర్ కాంబినేషన్ తో గోట్ వర్క్ కూడా చేయించుకున్నా కూడా బాగుంటుంది. లేదు అంటే గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 2500. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి ఫ్యాన్సీ శారీ, డిజైనర్ లోనే జూట్ సిల్క్ వస్తుంది. పైన బార్డర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ సిల్వర్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక ఎంబోజ్ అవుతున్నట్లు ఒక బార్డర్ ఇచ్చారు. దాని కింద బ్లాక్ కలర్ పైపింగ్ ఉంటుంది, కింద పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారనమాట. ఇక్కడ బ్లాక్ మీద టోటల్ గా మనకి ఏంటంటే ఒక గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఒక టర్నింగ్ డిజైన్ ఇచ్చారు. కింద ప్యారెట్ గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. కింద వచ్చేసినట్లయితే మనకి ఇది వెల్వెట్ టైప్ లో ప్రింట్ ఇచ్చారనమాట. ప్రింటెడ్ వర్కే కానీ వెల్వెట్ మెటీరియల్ లాగా కనిపిస్తుందండి. ప్యాచ్ వర్క్స్ ఎలా అయితే ఇస్తారు వెల్వెట్ మెటీరియల్ తో అలా ఉంది, కానీ ఇది మొత్తం కూడా మనకి ప్రింట్ ఇచ్చారు, కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఫ్లవర్ అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు ఫ్లవర్ ఇచ్చారు. ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. ఇది మెటీరియల్ సాటిన్ అండి, సాటిన్ లైన్స్ ఇచ్చారు. అంటే మనకి లైన్స్ ఉంటాయి, దానిపైన మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో డైమండ్ షేప్లో డిజైన్ తీసుకున్నారు. కానీ చాలా బాగుంది, డిఫరెంట్ లుక్ కనిపిస్తుందండి. ఇది మొత్తం మనకి పింక్ కలర్ వస్తుంది షోల్డర్ పార్ట్ మొత్తం కూడా. అలాగే కుచిళ్ళ పార్ట్ చూసినట్లయితే ఫుల్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నారు. దట్టు మనకి డైమండ్ లుక్ కనిపించే విధంగా వచ్చింది. మళ్ళీ కింద స్కట్ బోర్డర్ టైప్లో అది మనకి ఏంటంటే జీరో నెట్ తీసుకున్నారు. నెట్ తీసుకొని అక్కడక్కడ మనకి ప్లీట్స్ లాగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. బోర్డర్ వచ్చేసి మనకి కామన్గా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ ఇంకా స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉంటుంది. మనకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి బోర్డర్స్ లో గ్రీన్ కలర్ తీసుకున్నారు. పైపింగ్ కింద గ్రీన్ వచ్చింది, అలాగే పైన కూడా మనకి షిమ్మర్ గ్రీన్ వచ్చింది. కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. దట్టు రా సిల్క్ మెటీరియల్ ఫుల్ గ్రీన్ కలర్. బోర్డర్ అనేది మనకి హాఫ్ బోర్డర్, ఒక సింగిల్ బోర్డర్ వస్తుంది. అదే పింక్ కలర్ అనేది మిస్ చేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది, అది మిస్ చేసి మిగిలిన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. ఈ డిజైనర్ సారీ కాస్ట్ ఎంత? 2250. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ డిజైనర్ సారీ. ఓకే, ఫుల్ డిజైనర్ శారీ వస్తుంది మనకి. లంగావని స్టైల్. ఇప్పుడు వచ్చేసి మనకి పైన సిల్వర్ కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద రాయల్ బ్లూ కలర్ మీద లోటస్ ఫ్లవర్ గోల్డ్ కలర్ తీసుకొని అవుట్ లైన్ అంతా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఉండేటట్లు ఇచ్చారు. ఇక్కడ లేస్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో లేసు, మిడిల్ లో మనకి వెల్వెట్ ఇచ్చారనమాట. కింద పింక్ కలర్ రా సిల్క్ పైపింగ్, అలాగే గోల్డ్ కలర్ తో షిమ్మర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓన్లీ 2 సైడ్స్. షోల్డర్ ప్లస్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో వస్తుంది. ఓకే, పైన బోర్డర్ లో అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రమే ఈ బ్లూ కలర్ ఉన్నటువంటి మెటీరియల్ తో ఉన్నటువంటి బోర్డర్ మాత్రం కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి పింక్, దాని మీద మనకి 2 సైడ్స్ గోల్డ్ కలర్ లేస్, మిడిల్ లో వెల్వెట్ ఇచ్చారు. ఈ పింక్ పైన మనకి ప్యాచ్ వర్క్ ఉంటుంది అన్నమాట. షేడెడ్ బ్లూ కలర్ తీసుకొని అవుట్ లైన్ థ్రెడ్ వర్క్ వచ్చేటట్టు మిడిల్ లో మనకి ఒక మోతీ వర్క్ ఇచ్చారు అనమాట. ఈ బంచెస్ మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే షేడెడ్ ఉంటుంది మనకి శారీ, షిఫాన్ మెటీరియల్. ఇట్లా లైన్స్ చూసినట్లయితే వైట్ కలర్ తో మనకి ఒక జిగ్జాగ్ లాగా లైన్స్ ఉంటుంది. ఇట్లా స్ట్రైట్ లైన్స్ దాని మిడిల్ లో వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ లో షేడెడ్ ఉంటుంది. డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ షేడ్ ఉంటుంది. ఇది మనకి 2.5 మీటర్ వరకు వస్తుంది. ఓకే, మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి కుచ్చుల్లో వచ్చేసి వైట్ కలర్ ఇచ్చారనమాట. జీరో నెట్ తీసుకున్నారు. వైట్ కలర్ ఇచ్చేసి హాఫ్ పార్ట్ అంతా మనకి ప్లెయిన్ ఇచ్చారు. కింద హాఫ్ పార్ట్ వచ్చేసరికి ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి. శారీ అంతా హాఫ్ వర్క్ మనకి, ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే థ్రెడ్ వర్క్ ఉంటుంది. బ్లౌజ్ పింక్ కలర్ రా సిల్క్. ఓకే, పైన బోర్డర్ లో పింక్ కలర్ వచ్చింది, అలాగే మనకి కింద బోర్డర్ లో కూడా పింక్ కలర్, 2 సైడ్స్ మనకి పింక్ కలర్ యాడ్ చేశారు. కాబట్టి బ్లౌజ్ మొత్తం కూడా రా సిల్క్ మెటీరియల్, అది కూడా మనకి పట్టు లుక్ షైనింగ్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. దీనికి బోర్డర్ మాత్రం మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు. గ్రీన్ కలర్ ఆర్ వైట్ కలర్ కాంబినేషన్ తో మనం ఏదైనా పైపింగ్ చేయించుకున్నట్లయితే కనుక బాగుంటుంది ఈ సారీకి. ఈ సారీ కాస్ట్ 2200. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది మహేశ్వరి సిల్క్స్. గ్రే కలర్ కి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. మొత్తం కూడా మనకు ఒక 1/2 మీటర్ దాకా పళ్ళు డిజైన్ చేశారు.
ఇది వచ్చేసి మజంతా పింక్ మీద మొత్తం కూడా మనకి ఏంటంటే ఒక చిన్న లీఫ్ టైప్లో మనకి కట్ వర్క్ లాగా లీఫ్ టైప్లో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే గ్రే మీద మనకి ఇది కూడా కట్ వర్క్ స్టైల్లోనే వచ్చింది. అంటే శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఆ కలర్ కనిపించే విధంగా వన్ సైడ్, ఇంకొక సైడ్ పళ్ళు కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ లైన్స్ బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా ఉంటుంది. ఈ శారీ అంతా కూడా మనం బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. దాని కింద మనకి డబల్ బోర్డర్ గా కావాలని దాని కింద మొత్తం కూడా థ్రెడ్ వర్క్, పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ బోర్డర్, ఒక టర్నింగ్ క్రీపర్ ని ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రే కలర్ తీసుకొని దానిపైన మనకి ఎంబోజ్ ఉండేటట్టు ఎంబోజ్ వర్క్ ఇచ్చారు. సెల్ఫ్ కలర్ అంటే గ్రే కలర్ కాంబినేషన్ తోనే లీఫ్ డిజైన్ ఇచ్చారు. బుటీస్ చూసినట్లయితే మనకి 2 కలర్ కాంబినేషన్స్ తో మనకి ఒక లోటస్ ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు. పర్పుల్ కలర్ తో పెటల్స్ అంతా కూడా ఫ్లవర్ షేప్ మొత్తం కూడా పర్పుల్ కలర్ ఇచ్చారు. దానికి అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్ గా మనకి పైన ఏదైతే పింక్ కలర్ తీసుకున్నామో అదే పింక్ కలర్ తో మనకి లోటస్ ఫ్లవర్ ఇచ్చి అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ 2 కలర్ కాంబినేషన్స్ బుటీస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలాగే ఉంటాయి అన్నమాట. బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. పళ్ళు కలర్ ఏదైతే ఉందో పళ్ళు బ్యాక్గ్రౌండ్ లో సేమ్ కలర్ కాంబినేషన్, టోటల్ ప్లెయిన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్, సారీలో ఉన్న బోర్డరే మనకి డబుల్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో, ఒకటి ప్లెయిన్ ఒకటి డిజైనర్ బోర్డర్, సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 3150. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి గోల్డ్ స్పాట్ కలర్, డార్క్ ఆరెంజ్ కలర్, ఇది కొంచెం షేడెడ్ లో ఉంటుంది. మనకి పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్ రా సిల్క్ పైపింగ్, కింద గోల్డ్ కలర్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. ఈ బ్లాక్ మీద మొత్తం కూడా మనకి పిటాయి వర్క్ తో వచ్చినట్లు డిజైన్ ఇచ్చారు. దాని లోపల మనకి చెమ్కీ వర్క్, ఇక్కడ మొత్తం థ్రెడ్ వర్క్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఆరెంజ్ కలర్ కి మనకి గోల్డ్ కలర్ తో బోర్డర్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి ప్లెయిన్ బోర్డర్, ఇంకొకటి డిజైనర్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఇవి మనకి లైన్స్ టైప్ లో శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది సెల్ఫ్. దానిపైన మనకి అక్కడక్కడ మల్టీ కలర్ కాంబినేషన్స్ తో స్టోన్స్ ఇచ్చారు. 2 స్టోన్స్ ని జాయింట్ స్టోన్స్ గా మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఈ శారీకి ఇచ్చిన బ్లౌజ్ ని బట్టి కూడా మనం లోపల డిజైన్ చేయించుకోవచ్చు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లాక్ బేస్ తీసుకున్నారు. మనకి అక్కడ బోర్డర్ లో బ్లాక్ ఇచ్చారు కాబట్టి బ్లాక్ బేస్ తీసుకొని దానిపైన మనకి కొంచెం పీచ్ అండ్ ఆరెంజ్ షేడ్ లో ఫ్లవర్, అలాగే పింక్ అండ్ లీవ్స్ ఇచ్చేసి మొత్తం మనకి ప్రింటెడ్ టైప్ లో బ్లౌజ్ ఉంటుంది. ఓకే, మనం శారీలో ప్యాచెస్ ఏమైనా డిజైన్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ ఉన్న కలర్స్ కాంబినేషన్ లో డిజైన్ చేయించుకుంటే కనుక మ్యాచింగ్ లాగా ఉంటుంది. కానీ కలర్ఫుల్ గా ఇచ్చారు బ్లౌజ్ మాత్రం. దీనికి వచ్చేసి మనకి బోర్డర్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ 2400. దీంట్లో కలర్స్ కూడా మనకి ఇంకోటి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. నెక్స్ట్ శారీ జార్జెట్, మనకి ప్యూర్ జార్జెట్, మనకి మార్బుల్ జార్జెట్ ఇచ్చారు. దానిపైనే మనకి లైన్స్ వచ్చేసి కొంచెం చెక్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు అనమాట. సెల్ఫ్ చెక్స్ ఉంటుంది. కానీ కలర్స్ మాత్రం చాలా మంచి కలర్స్ తీసుకున్నారు. రెడ్ కలర్ కాంబినేషన్, ఎల్లో అండ్ స్కై బ్లూ. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఒక జిగ్జాగ్ అంటే సిల్వర్ కలర్ యూజ్ చేసాం. మనకి ఇక్కడ మొత్తం కూడా క్రీమ్ కలర్ తో ఒక లైన్ వచ్చేసి దానికి 2 సైడ్స్ క్రీమ్ కలర్ ఇచ్చి మిడిల్ లో మనకి సిల్వర్ కలర్ తో ఒక ఆరో మార్క్ టైప్ లో మనకి డిజైన్స్ ఇచ్చారనమాట బోర్డర్. ఈ బోర్డర్ కింద కూడా మనకి బ్లూ కలర్ సాటిన్ కలర్ సాటిన్ మెటీరియల్ తీసుకొని మనకి బోర్డర్ ఇచ్చారు. ఈ 2 బోర్డర్స్ కి మనకి జాయింట్ అయ్యేటట్టుగా ఒక బిందీ షేప్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. అది క్రీమ్ కలర్ రా సిల్క్ తీసుకొని దానిపైన మొత్తం కూడా మనకి పిటాయి వర్క్ తో క్రీమ్ కలర్ సిల్వర్ కలర్ విత్ గోల్డ్ కలర్ చెమ్కీతో మనకు ఒక డిజైన్ ఇచ్చారు. ఈ మోటివ్స్ అనేవి మనకి షోల్డర్ పార్ట్ అలాగే శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. ఓకే, అంటే బోర్డర్ లో టచ్ చేస్తూ డిజైన్ చేశారండి. మనకి ఒక కల్సం మోడల్ లో ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ అలాగే ఫ్రిల్ పార్ట్ లో కూడా చూసినట్లయితే మనకి ఆ మోటివ్స్ అనేవి టోటల్ శారీ అంతా కూడా బోర్డర్ లో కంటిన్యూ అవుతాయి. ఓకే, మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఈ కలర్ కి కాంట్రాస్ట్ ఇక్కడ మనకి సాటిన్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో జూట్ మెటీరియల్ తో డిజైన్ చేశారు. కానీ కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. సేమ్ బోర్డర్స్ అంటే సారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ అటాచ్ చేశారో సేమ్ బోర్డర్ ని మనకి బ్లౌజ్ లో కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 3300.
నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి చందేరి కోట. పళ్ళు పాట్ మొత్తం కూడా మనకి ఏంటంటే క్రీమ్ కలర్ జూట్ తీసుకొని దానిపైన మనకు ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ కలర్తో లీఫ్ డిజైన్ ఇచ్చి మ్యాంగోస్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు, లోపల మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్గా మనకి కొంచెం పింకిష్ కలర్ కాంబినేషన్లో మ్యాంగోస్ ఇచ్చారనమాట. ఇది ఆల్టర్నేటివ్గా మనకి పళ్ళు లైన్స్ లాగా కంటిన్యూ చేశారు, ఓన్లీ పళ్ళులో మాత్రమే ఇలా వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి మనకి అదే క్రీమ్ కలర్ అంటే గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. దాని కింద క్రీమ్ కలర్ మీద మనకి మ్యాంగోస్ పళ్ళులో మనకి ఏవైతే 2 కలర్ కాంబినేషన్ మ్యాంగోస్ చూసామో అవే మ్యాంగోస్ ని మనకి ఒక బార్డర్ లోనే 2 మ్యాంగోస్ గా డిజైన్ చేశారు. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి సపరేట్ గా ఏ క్రీపర్ కి ఆ క్రీపర్ సపరేట్ గా గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ అలా కాకుండా వన్ సైడ్ అంతా పింక్ అండ్ వన్ సైడ్ అంతా గ్రీన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చందేరి కోట కాబట్టి లైన్స్ ఉంటుంది, మనకి సెల్ఫ్ లైన్స్. దానిపైన మనకి అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు ఒక చిన్న లీఫ్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. అవి కూడా మనకి పైన ఏవైతే 2 కలర్స్ తీసుకున్నామో అవే 2 కలర్ కాంబినేషన్స్ తో మనకి డిజైన్ ఇచ్చారు. చిన్న మ్యాంగోస్. ఈ పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ పైన మనం చూసినట్లయితే డబల్ బోర్డర్ లాగా మనకి డిజైన్ చేశారు. థ్రెడ్ వర్క్ మొత్తం ఒక డాన్సింగ్ డాల్స్ లాగా మనం చూసినట్లయితే మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ అలాగే రెడ్ కలర్ బ్లాక్ కలర్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మొత్తం కూడా మనకు ఒక ఫిగర్ ని డిజైన్ చేశారు. ఇవి మనకు ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. దగ్గర వచ్చాయండి మొత్తం, అంటే మల్టీ కలర్ కాంబినేషన్ లో దగ్గరగా ఈ ఫిగర్స్ అనేది మనకి క్రియేట్ చేశారు. బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఫుల్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు ఏదైతే డిజైన్ తీసుకున్నామో అదే డిజైన్ ని మనకి బ్లౌజ్ కి ఇచ్చారన్నమాట. మ్యాంగోస్ తో లైన్స్ తో ఏదైతే మనకి డిజైన్ వచ్చిందో అదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి బ్లౌజ్ కి కూడా ఇచ్చారు. మల్టీ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత? 2500. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ. ఓకే, మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్స్ తీసుకున్నారు. మనకి ప్లెయిన్ ఇవ్వకుండా బ్లాక్ కలర్ రా సిల్క్ తీసుకొని దాని మీద బ్లాక్ కలర్ తో మనకి థ్రెడ్ లైన్స్ ఉండేటట్లు డిజైన్ ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ తీసుకొని దాని మీద ఒక చిన్న గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చి అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఉండేటట్లు మనకి డబల్ బోర్డర్ గా అంటే 2 లైన్స్ గా ఇచ్చారు. 1 డిజైన్ ని మనకి 2 లైన్స్ గా ఇచ్చారు. ఇదే డిజైన్ మనకి పళ్ళు షోల్డర్ పార్ట్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది. ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి పూర్తిగా ఆపోజిట్ గా ఇచ్చారు. బోర్డర్స్ మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఈ థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ చేశారు. దానిపైన మనకి ఒక బిగ్ రా సిల్క్ బోర్డర్ తీసుకొని ఒక బిందీ షేప్ లో మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ వచ్చేటట్లు అవుట్ లైన్ అంతా మనకి లీఫ్ డిజైన్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఈ బోర్డర్ మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా రెడ్ కి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్స్ చాలా నీట్ గా కనిపిస్తున్నాయి. బోర్డర్స్ కూడా అంటే 2 కూడా మనకి డార్క్ కలర్, మిర్చి రెడ్ కలర్ డార్క్ కలర్ వస్తుంది. అలాగే మనకి ఇక్కడ బ్లాక్ కలర్ ఏదైతే తీసుకున్నారో అది కూడా మనకి డార్క్ కలరే వచ్చింది. అయినా కూడా లుక్ మాత్రం మనకి బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. టోటల్ శారీ అంతా మనకి ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్. ఓకే, బోర్డర్స్ బ్లాక్ ఇచ్చారు కాబట్టి మనకి రా సిల్క్ మెటీరియల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ తీసుకున్నారు. అలాగే మనకి పైన బోర్డర్ అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ 2600. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ. ఓకే, ఇది మొత్తం కూడా మనకి కొంచెం గోల్డ్ కలర్ బాల్స్ ఇచ్చేసి కింద మనకి పింక్ కలర్ రా సిల్క్ మీద గోల్డ్ కలర్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కింద మొత్తం కూడా పర్పుల్ కలర్ మీద ఫ్లవర్ అంతా కూడా పింక్ కలర్, మిడిల్లో వైట్ కలర్ థ్రెడ్ వర్క్. ఇక్కడ వచ్చేసరికి సేమ్ డిజైన్ మనకి గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. దీని మీద మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. కింద మనకి బ్రిక్ కలర్తో ఒక లీఫ్ డిజైన్ గోల్డ్ కలర్తో ఇచ్చి కింద లేస్ పార్ట్ ఇచ్చారనమాట. అంటే మల్టీ కలర్ లైన్స్ ఇచ్చారు బోర్డర్స్ లో. అలాగే మల్టీ కలర్ తోనే మనకి థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి హాఫ్ పార్ట్ వచ్చేసరికి మనకి జీరో నెట్ మీద మనకి వైట్ కలర్ నెట్ తీసుకున్నారు. దానిపైన వైట్ కలర్ బ్రాసో డిజైన్ ఇచ్చారు. లోపల వచ్చేసి అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారనమాట. దీని కింద చూసినట్లయితే మనకి లావెండర్ కలర్ కాంబినేషన్ లో నెట్ తీసుకొని దానిపైన మనకి వైట్ కలర్ తో బ్రాసో డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలాగే వైట్ అండ్ లావెండర్ కలర్. ఈ కలర్ అనేది మనకి కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఓకే, సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ బ్రిక్ కలర్. మనం బోర్డర్ లో ఏదైతే బ్రిక్ కలర్ తీసుకున్నామో అదే బ్రిక్ కలర్ అదే డిజైన్ ని మనకి బ్లౌజ్ కి ఇచ్చారు. ఓకే, బోర్డర్ లో వచ్చేసరికి మనకి కింద లైన్ ఏదైతే ఉందో అది బ్రిక్ కలర్ వచ్చింది. లేదు అంటే మనం వైలెట్ కలర్ కూడా వేసుకోవచ్చు, పింక్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఈ సారీకి వచ్చేసి మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ తీసుకుని చిన్న చిన్న లీఫ్ వర్క్ ఇచ్చారు. అలాగే బోర్డర్ సేమ్ బోర్డర్ అండి. శారీలో 3 సైడ్స్ కూడా ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా ఇచ్చారనమాట. లేదు ఈ కలర్ కాకుండా మనం లైట్ లెవెండర్ కలర్ కూడా బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. లేదు అంటే కనుక డార్క్ వైలెట్ కలర్ కూడా కుట్టించుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ 2800. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి లెనిన్ కోట.
మెటీరియల్ వచ్చేసి లెనిన్ కోటా మెటీరియల్. గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు, కింద మనకి బ్లాక్ మీద గోల్డ్ కలర్ తో డిజైన్ వస్తుంది, కింద పింక్ కలర్ తో రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో చూసినట్లయితే ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు, ఒక 3 బంచెస్ వచ్చేటట్లు గోల్డ్ కలర్ తో తీసుకుని దానికి అవుట్ లైన్ అంతా కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్. అంటే ఇక్కడ ఏవైతే 2 కలర్స్ యూజ్ చేసామో అదే 2 కలర్స్ తో మనకి డిజైన్ ఇచ్చారు. అంటే బోర్డర్ లో ఉన్న 2 కలర్స్ తోనే మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో లోటస్ ఫ్లవర్స్ డిజైన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎంబోస్ డిజైన్ ఉంటుంది, గ్రీన్ కలర్ తోనే సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. ఇది ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి జూట్ సిల్క్ ఇచ్చారనమాట. ఓకే ఓకే. ఇక్కడ కింద బోర్డర్ యాజ్ సేమ్ బోర్డర్ పళ్ళులో ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ అదే బంచెస్ మనకి బోర్డర్ లాగా అంటే డబుల్ బోర్డర్ లాగా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. పైకి వచ్చేసరికి చిన్న చిన్న బట్ టైప్ లో మనకి ఏంటంటే గోల్డ్ కలర్ అవుట్ లైన్ మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో సేమ్ కలర్ కాంబినేషన్ కానీ చిన్న చిన్న బడ్స్ లాగా ఇచ్చారు. టోటల్ ఇంకా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ చూసినట్లయితే రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ తీసుకుని దానికి ఒక చిన్న బోర్డర్. ఓకే, సేమ్ బోర్డర్. దీనిపైన మనం గ్రీన్ కలర్ తో ప్యాచెస్ కూడా ఏమైనా డిజైన్ చేయించుకోవచ్చు బ్లౌజ్ పైన. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3000 పడుతుంది. నెక్స్ట్ శారీ అండి, డిజైనర్ శారీ. ఓకే. పైన వచ్చేసి మనకి ఎల్లో వస్తుంది, గ్రీన్ అలాగే డార్క్ గ్రీన్, అంటే ఈ మొత్తం మనకి 4 షేడ్స్ లాగా వస్తుంది అనమాట. ఇక్కడ ఎల్లో, ఇక్కడ ప్యారెట్ గ్రీన్, బాటిల్ గ్రీన్, పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో షేడెడ్ ఇచ్చారు. పైన వచ్చేసి మనకి పింక్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఈ పింక్ కలర్ పైపింగ్ శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి రిబ్బన్ వర్క్ తీసుకున్నారు సిల్వర్ కలర్ కాంబినేషన్ లో. ఒక డైమండ్ డిజైన్ లో మనకి రిబ్బన్ వర్క్ ఇచ్చారు, ఒక బోర్డర్ లాగా ఉంటుంది, 2 లైన్స్ బోర్డర్. ఇక్కడ ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి కొంచెం 3 లైన్స్ బోర్డర్ లాగా డిజైన్ చేశారనమాట. ఓకే. మొత్తం శారీ అంతా కూడా మనం చూస్తే ఈ డైమండ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ పింక్ కలర్, మనకి పైపింగ్ ఏదైతే పింక్ తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ ఇవ్వలేదు, మనం ఏదైనా ప్యాచ్ గ్రీన్ కలర్ తో మనం పైపింగ్స్ ఏమైనా చేయించుకోవాలి. ఓకే, దీంట్లో కలర్స్ అవైలబుల్ లేదు. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత? 2000 పడుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతారు. మా తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.